అంటే ఏంటి, కొడుకు పాపాలు చేస్తుంటే ఆ పాపాలని ప్రోత్సహించిన పాపాల భైరవుడు వాడు అక్కడ స్టాలిన్. హిందువులలో అభద్రతాభావాన్ని క్రియేట్ చేశారు, హిందువులలో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేశారు. అది హిందువుల వైపు నుండి వచ్చిన ప్రతిఘటన. బట్ అంటే వాళ్ళకి పశ్చిమ బెంగాల్ ఇక్కడ కూడా హిందువుల్లో పెరుగుతున్న ఐక్యత వల్ల కూడా రాజకీయాల్లో భారీ మార్పులు వస్తున్నాయని అనుకోవచ్చు. హిందువుల ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు. ఒకవేళ మరొక హిందుత్వ పార్టీ బలంగా అక్కడ లేదనుకున్నప్పుడు ముందు హిందూ వ్యతిరేక పార్టీ ఇంటికి పంపించేద్దాం, తర్వాత చూసుకుందాం ఇక్కడ అనే స్టేజ్కి వచ్చింది. బీజేపీని గెలిపించలా, ఏఐడిఎంకే కూటమిని గెలిపించలా. రెండవది ఏంటంటే పద్దాక ఒకే పెంట రాజకీయం, ఆ భాషా ప్రాంతం. ఇది ఆధునిక కాలం. తమిళనాడు వెళ్ళి ఢిల్లీలో ఉద్యోగం చేయట్లేదా, కర్ణాటకలో ఉద్యోగం చేయట్లేదా, మహారాష్ట్రలో ఉద్యోగం చేయట్లేదా, ఆంధ్రాలో ఉద్యోగం చేయట్లేదా, వ్యాపారాలు చేయట్లేదా, సినిమాలు కానీ అవన్నీ. కానీ గత 49 ఏళ్ల నుంచి అక్కడ చేసుకొచ్చిన రాజకీయం ఏంటి, ద్రవిడ పార్టీలు. అయితే నేను లేకపోతే వాడు, ఇద్దరు కూడా వేరే భాషా దురద. అవును అవును, అది విపరీతమైన అసహ్యం వేసేసింది అక్కడ పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడున్న జంజీ, ఇప్పుడున్నటువంటి 30 ఏళ్ల లోపు వాళ్ళందరికీ కూడా ప్రపంచం అంతా బతుకుతున్నారు వాళ్ళు.